శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవ, చాలామంది చేతులు మనం గమనించి చూస్తే అసలు గీతలు ఏమో కనిపించవు, అంటే ఒకటి రెండే కనిపిస్తాయి. కొంతమంది చేతులు గమనించి చూస్తే గీతలు మొత్తం చేతి నింటే గీతలు గీతలు చిక్కులు చిక్కులుగా ఉంటాయి. ఈ రెండు చేతులు మనం ఏ విధంగా భావించాలి? గీతలు లేని చేతిని, గీతలు ఉన్న చేతిని. సాధారణంగా ఏ వ్యక్తికైనా సరే ప్రధానమైనటువంటివి ఒక 3 రేఖలు. ఓకే. అంటే జీవిత రేఖ. జీవిత రేఖ లేకుండా జీవితమే ఉండదు, పుట్టుకే ఉండదు. ఓకే. రెండవది శిరోరేఖ, అంటే తెలివితేటలు, ఆలోచన. అది కూడా కొంతమందిలో లోపించవచ్చు, కానీ పూర్తిగా విలుప్తమై ఉండదు. పూర్తిగా ఈ చివరి వరకు ఉంటే మహామేధావి అవుతారు వాళ్ళు. వంకర టింకరగా ఉంటే అస్తవ్యస్తంగా ఉంటారు. కొంచెం మధ్య వరకు ఉంటే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అవుతారు. ఇక్కడ చికాకులతోటి ఉంటే వాళ్ళు ఆటిజం అని, హైపర్ యాక్టివిటీ అని అలా ఉంటారు. పూర్తిగా లుప్తమైతే 0% కూడా ఉంటారు కొంతమంది. ఈ శిరోరేఖ లేనటువంటి వాళ్ళు కూడా ఎక్కడో ఉంటారు. అంటే వాళ్ళకి మెదడే ఉండదు, శరీరం ఉంటుంది. అంచేత ఈ రేఖ ఏదో విధంగా కొంతవరకు ఉండొచ్చు. మూడవది హృదయ రేఖ, రిలేషన్, ఫ్రెండ్షిప్, లవ్ అండ్ అఫెక్షన్. కొంతమందిలో ఈ రెండు కలిసిపోయి ఒకే రేఖ కింద ఉంటాయి. శిరోరేఖ, హృదయ రేఖ. వాళ్ళ ఆత్మ మనస్సు ఒకటే, బుద్ధి ఒకటే. అంటే వాళ్ళు మొండిగా ఉంటారు, వాళ్ళు తోచించి చేస్తూ ఉంటారు రిలేషన్ చెప్తే. ఈ 3 రేఖలు ఉండి ఇంకా యోగరేఖ అని, అదృష్టరేఖ, ధనరేఖ, రవిరేఖ, బుధరేఖ, ఉపకుజరేఖ, గురురేఖ, ఇంకా చాలా రేఖలు, గుర్తులు. ఇవన్నీ కూడా పెరిగే కొలది ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి కాంప్లికేషన్ పెరుగుతూ ఉంటుంది. పాజిటివ్ లైన్స్. దీనికి అలా కాకుండా ఆ రేఖల్లో చాలా క్రాస్ లైన్స్ ఉంటాయి. చాలామందిలో బలహీనంగా ఉండే క్రాస్ లైన్స్ ఉంటాయి. ప్రతిదానికి వర్రీ అవుతూ ఉంటారు, ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఒక పనిలోంచి ఇంకో పనిలోకి మారిపోతూ ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలతో ఉంటారు. ఒకేసారి అనేకం చేద్దామని ప్రయత్నం చేస్తారు. అటువంటి వాళ్ళ చేతుల్లో ఎక్కువ రేఖలు ఉంటాయి. సాధారణంగా నా అనుభవంలో ప్రశాంతంగా స్పష్టంగా ఉండేటువంటి అరచేయి, మృదువుగా ఉండే అరచేతిలో సింపుల్ లైన్స్, జీవితము, బుద్ధి, హృదయము, ఈ 3 ఉంటే చాలు. అతను హ్యాపీగా జీవితం గడిపేస్తాడు. యోగము, విపరీత యోగము, లేకపోతే కీర్తి, కాంక్ష, వ్యాపారము, విపరీత వ్యాపార భావం, ఇవన్నీ ఉండే కొలది దానికి ఆటోమేటిక్గా కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఎవరి జీవితం సాఫీగానే జీవిత పర్యంతం జరగదు. మధ్యలో ఏదో రకమైన హెచ్చు తగ్గులు ఉంటాయి. అంచేత సాధారణంగా అరచేతిలో మన మనిషి ప్రశాంతంగా ఉన్నాడు అంటే తక్కువ రేఖలు ఉన్నటువంటి వాడే ప్రశాంతంగా ఉంటాడు. రేఖలు పెరిగే కొలది ఏదో రకమైనటువంటి కాంప్లికేషను ఏర్పడుతూ ఉంటుంది. మీరు గమనించండి, ఈ సైన్సు, టెక్నాలజీ ఇన్ని పెరిగిపోయిన తర్వాత మనిషి యొక్క జీవితం అస్తవ్యస్తమైంది. అంతకుముందు ప్రశాంతంగానే జీవించారు. అంచేత మనం ప్రశాంతంగా ఉండాలంటే తక్కువ ఉండాలి, తగ్గించుకోవాలి. అన్నీని తగ్గించుకోండి, ప్రశాంతంగా ఉంటాం. పెంచుకుంటూ ఉంటే మనం కష్టాల్లోకి వెళ్తాం. అంచేత రేఖలు కూడా అంతే.